హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మి. ఈరోజు మన కిచెన్లో సేమియా కేసరి ఎలా చేయాలో చూపిస్తాను. అందరికీ తెలిసిందే కదా అనేసి తేలిగ్గా తీసేయద్దు. మీరు ఎప్పుడు చేసినా సేమియా కేసరి పొడి పొడిగా ఒకదానికొకటి అంటుకోకుండా విడివిడిగా పర్ఫెక్ట్ టేస్ట్తో కుదరాలి అంటే చిన్న చిన్న టిప్స్ ఉన్నాయి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసిన ఈ సేమియా కేసరి మీ వాళ్ళు తిన్నారంటే ఎప్పటి నుంచో తింటున్న రవ్వ కేసరి మర్చిపోవాల్సిందే. అంత టేస్టీగా కుదురుతుంది. లెట్స్ స్టార్ట్ ద వీడియో. స్టవ్ మీద కడాయి పెట్టి ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యి కరిగి పూర్తిగా మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల కాజు, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల బాదం వేసి మంటని లో ఫ్లేమ్లోంచి లోపలి వరకు వేగేలాగా లేత బంగారు రంగులోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా బంగారు రంగులోకి మారిన ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా తీసి ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసి 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి తురుమును యాడ్ చేసి లైట్ కలర్ వచ్చేంత వరకు వేపండి. ఈ నెయ్యి ఉన్న వేడికి ఈ ఎండు కొబ్బరి చక్కగా వేగిపోతుంది. స్టవ్ ఆన్ చేస్తారంటే కొబ్బరి మాడిపోతుంది. కొబ్బరి ఇలా రంగు మారిన తర్వాత ఈ కొబ్బరిని తీసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇందులోకి ఒక గ్లాస్ వరకు సేమియాని యాడ్ చేసుకోండి. మనము ఏ గ్లాస్తో అయితే సేమియా తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసుల వాటర్ని ఇంకొక బౌల్లో పెట్టి పక్కన హీట్ చేసుకోండి. ఈ సేమియాని మంట లో ఫ్లేమ్లో పెట్టి మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. సేమియా ఇలా చక్కగా ఫ్రై చేసామనుకోండి, ఒకదానికొకటి అంటుకోవు. ఎంతసేపు ఉన్నా పొడి పొడిగా ఉంటుంది సేమియా కేసరి. సేమియా ఇలా మంచి రంగులోకి టర్న్ అయిన తర్వాత హీట్ చేసి పెట్టుకున్న 2 గ్లాసుల వాటర్ని ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి. అంతా ఒకేసారి యాడ్ చేయొద్దు, కొద్ది కొద్దిగా వేసుకోండి. మంటను తగ్గించి యాడ్ చేసుకోండి. ఒక గ్లాస్ సేమియాకి 2 గ్లాసుల హీట్ వాటర్ కరెక్ట్గా సరిపోతాయి. ఇలా వాటర్ వేసి అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం అంత ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి. మీకు ఫుడ్ కలర్ నచ్చకపోతే స్కిప్ చేయండి. ఫుడ్ కలర్ వేసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి పైన ప్లేట్తో క్లోజ్ చేసేసి సేమియా ఉడికి కాస్త దగ్గర పడే వరకు ఉడికించండి. సేమియా చక్కగా ఉడికి మరీ పూర్తిగా డ్రై అయిపోకుండా కాస్త ఇలా చెమ్మగా ఉన్నప్పుడే ఇందులోకి ఒక గ్లాస్ సేమియాకి ఎగ్జాక్ట్గా ఒక గ్లాస్ పంచదార వేసుకోండి. పంచదార కరెక్ట్గా సరిపోతుంది. మీరు స్వీట్ కాస్త తక్కువగా తినే వాళ్ళైతే కాస్త తగ్గించుకోండి. అలాగే ఇందులోకి క్రష్ చేసి పెట్టుకున్న 3 ఇలాచీలను కూడా వేసి పంచదార సేమియాలో అంతా మిక్స్ అయ్యేలాగా నీట్గా మిక్స్ చేసుకోండి. ఈ ప్రాసెస్లో పంచదార వేసిన తర్వాత సేమియా అక్కడక్కడ ఉండలుగా కనిపిస్తుంది. అందుకే పంచదార వేసిన తర్వాత అంతా కలిసేలాగా నీట్గా మిక్స్ చేసుకొని ప్లేట్తో క్లోజ్ చేసి కాస్త దగ్గర పడే వరకు ఉడికించండి. ఆహా, ఓపెన్ చేస్తుంటే వచ్చే స్మెల్కి ఎప్పుడెప్పుడు తినేయాలి అన్నంత యమ్మీగా ఉంది. మరీ జారుగా అనిపించకుండా, మరీ గట్టిగా అనిపించకుండా ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుంది. చూడటానికి కాస్త వాటరీగా ఉన్నా కాస్త చల్లారిన తర్వాత పొడి పొడిగా అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకుని ఎండు కొబ్బరి, డ్రై ఫ్రూట్స్ వేసి అంతా కలిసేలాగా నీట్గా మిక్స్ చేసుకోండి. స్వీట్ ఏదైనా అన్నింటిలోనూ డ్రై ఫ్రూట్స్ కోసమే వెతుక్కుంటాం. నేను మాత్రం ఈ ఎండు కొబ్బరి కోసం వెతుక్కుంటా. ఎండు కొబ్బరి పలుకులు తగులుతూ ఉంటే ఎంత టేస్టీగా ఉంటుందో స్వీట్ రెసిపీ. అంతా ఇలా మిక్స్ చేసి ప్లేట్తో క్లోజ్ చేసి పూర్తిగా చల్లారే వరకు పక్కన ఉంచండి. పూర్తిగా చల్లారిన తర్వాత సేమియా కేసరి చూడండి, ఒకదానికొకటి అంటుకోకుండా అలానే సేమియా ఉండలు కట్టకుండా పర్ఫెక్ట్ టెక్స్చర్తో ఉంది సేమియా కేసరి. మీరెప్పుడు చేసిన సేమియా కేసరి ఉండలు కట్టకుండా పొడి పొడిగా రావాలి అంటే హీట్ వాటర్ యాడ్ చేసుకోవాలి. అప్పుడే మనకు సేమియా ఉండలు కట్టకుండా పొడి పొడిగా వస్తుంది. ఈసారి ఇంట్లో సేమియా కేసరి ట్రై చేయాలి అనుకున్నప్పుడు ఈ పద్ధతిలో ఈ కొలతలతో ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళు రవ్వ కేసరి మర్చిపోయి నెక్స్ట్ టైం సేమియా కేసరి అడగాలి. అంత టేస్టీగా కుదురుతుంది. సో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ మరి.